హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము శిల్పారామంకి వెళ్ళినాం. మా అమ్మమ్మ వాళ్ళు ఊరు నుంచి వచ్చినారు. దాంతో మా కజిన్, తన పేరు ఖుషి, మా మామ వాళ్ళ కూతురు, తనను కూడా పట్టుకొచ్చింది. సో మమ్మీ గుర్తొస్తుంది అని ఏడుస్తే మేము శిల్పారామంకి పట్టుకొచ్చినాం చూడడానికి. ఇక్కడ చూడండి, చాలా షాప్స్ ఉన్నాయి, చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో హ్యాండ్లూమ్ ఐటమ్స్ టైప్ ఆఫ్ ఉన్నాయి. కొన్ని మధుబని ఆర్ట్, జూట్ బ్యాగ్స్, జూట్ ఐటమ్స్, హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ ఉన్నాయి, నెక్లెసెస్ ఉన్నాయి. మోస్ట్లీ హ్యాండ్ మేడ్, అన్ని హ్యాండ్ మేడ్ కాదు. ఇవేమో మధుబని ఆర్ట్ టైప్ ఆఫ్. ఇగో ఇక్కడ కప్ప లాంటి స్టాచ్యూస్ ఉన్నాయి. అక్కడ కూర్చొని ఆడుకున్నాం. రాయితోటి చెక్కినవి కప్ప లాంటివి. నెక్స్ట్ ఇది స్కల్ప్చర్స్ చేసినారు. ఇది పొయ్యి, ఇది రోల్ చేస్తారు. ఇదేమో ఇక్కడ కొన్ని ఓల్డ్ వెజిల్స్, కుకింగ్ ఐటమ్స్ ఉన్నాయి. అవి చూడడానికి వచ్చినాం. గ్లాసెస్, ప్లేట్స్, పాట్స్ అట్లా అన్నీ ఉన్నాయి. ఇంకా దేవుడు ఐటమ్స్, దేవుడి దగ్గర రూమ్లో ఉండేవి, అట్లా చాలా ఉన్నాయి. అన్ని ఐటమ్స్ ఇది బ్రాస్ ఐటమ్స్ లాగా ఉన్నాయి. ఇంకా తర్వాత ఇక్కడ స్కల్ప్చర్స్ ఉన్నాయి ఇట్లా చేసేవి. ఇదేమో బ్లాక్ స్మిత్ పని చేసే వాళ్ళవి స్కల్ప్చర్స్. హెయిర్, డ్రెస్ అట్లా అన్ని పోజ్ తోటి పెట్టినారు. అన్ని మంచిగా పైన అది రేకుల లాంటిది వేసి చాలా బాగుండే. ఇక్కడేమో ఇటువైపు 2 ఉన్నాయంటో బ్రాస్ యూటెన్సిల్స్ మేకింగ్, అంటే ఇత్తడి. ఇక్కడేమో మట్టి తవ్వుతున్నారు. ఇంకా ఇద్దరు మట్టి తవ్వుతుంటే ఒక అమ్మాయి మట్టి తల మీద పెట్టుకొని తీసుకెళ్తుంది. ఇక్కడేమో ముగ్గు వేస్తున్నారు, ఓల్డ్ స్టైల్ ముగ్గు. వెనకాల ఇల్లు, ముందు ముగ్గు ఉంది. ఇట్లా ముగ్గు వేస్తున్నట్టుంది స్కల్ప్చర్. ఇది బ్రాస్ మేకింగ్, బ్రాస్ యూటెన్సిల్స్ మేకింగ్. ఇప్పుడే చెప్పిన. ఇట్లాంటి స్కల్ప్చర్స్ చాలా ఉన్నాయి, ఇంకా చూపిస్తా. ఇక్కడేమో హెయిర్ కట్, ఓల్డ్ టైంలో హెయిర్ కట్ ఎట్లా చేస్తారో అది. ఇదేమో టాయ్స్ మేకింగ్, బొమ్మలు చేసేది. ఇల్లు బయట బొమ్మలు చేసేలాగా ఉంది. ఇది నెక్స్ట్ ఏమో కార్పెంటర్ వర్క్, కార్పెంటరీ. అండ్ ఇక్కడేమో ఒక ఆమె ఇస్త్రీ చేస్తుంది బట్టల్ని. ఇక్కడ ఒక ఆమె పొయ్యి దగ్గర కూర్చొని కుక్ చేస్తుంది, ఇంటి లోపల అయ్యేది. ఇక్కడ వీళ్ళిద్దరూ దేవుడి దగ్గర ఉంటాయి చూడు డెకరేషన్స్, అవి చేస్తున్నది. తులసి దగ్గర పూజ. ఇదేమో వీవర్స్, ఇది జూట్ బ్యాగ్స్ లాంటివి కుట్టేది. దాని తర్వాత ఇది మేక బలి ఇచ్చడానికి చేసేది. ఇదేమో అన్ని దేవుడ స్కల్ప్చర్స్, ఆర్ట్ దేవుడిది. అక్కడ బోనాలు కూడా ఉంది, ఆర్ట్ దేవుడు ఎట్లా చేస్తారో అది. ఇది వడ్లు దంచుతున్నారు. వెనకాల ఒక అమ్మాయి బ్యాగ్ పెట్టుకుంది. లోపల ఇంకా హౌస్ లోపల ఉంటది, కానీ ఇప్పుడు క్లోజ్ ఉంది. అక్కడ ఆమె బ్యాగ్ పట్టుకుంది కదా, మరి చాకల ఆమె బట్టలు ఉతకడానికి తీసుకెళ్తుంది. ఇది బ్రాజ్. ఇదేమో మార్కెట్, ఓల్డ్ టైం మార్కెట్ ఎట్లుంటుందో. ఇక్కడ ఇద్దరు ప్రైస్ ఎంత అని చూస్తున్నారు. అక్కడ వాళ్ళందరూ కూర్చొని అమ్ముతున్నారు. అప్పట్లో మార్కెట్ ఎట్లుంటుందో అట్లా చూపించినారు. ఇదేమో సంక్రాంతికి చేసేది. ఇక్కడ దీని పక్కన ట్రైబ్ లైఫ్ స్టైల్, ట్రైబ్స్ వాళ్ళు ఎట్లుంటారని ఇక మీరు చూడాలి. ట్రైబ్స్ అప్పట్లో ఎట్లా ఉంటుందని ఇల్లు లోపల పెట్టినారు అన్ని స్కల్ప్చర్స్. ఇంకా లోపల లైట్స్ పెట్టి ఇంకా కొన్ని పెట్టినారు, చూడండి మీరు. ఇదేమో నైఫ్స్ చేసేది. అక్కడ చీరలు ఉన్నాయి, ఇక్కడ పాట్స్, అక్కడ కుకింగ్ చేస్తున్నారు.
ఇది ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ వెజిటేబుల్స్వి, ఇంకా ఇంట్లో సామాన్స్ ఉంటాయి కదా అవన్నీ. ఇక్కడ లైట్స్ పెట్టి ఫేస్ని హైలైట్ చేసినారు, చాలా బాగుంది. లోపల వాళ్ళు కుకింగ్ చేస్తుంటే వీళ్ళు పని చేస్తున్నారు. స్టవ్ అది. ఇప్పుడు ఇక్కడ కూరగాయలు ఉన్నారు కదా, వాటితోటి అప్పుడు ఐటమ్స్ తయారు చేసుకున్నారు. వాటర్ బాటిల్స్ అట్లా డిఫరెంట్. ఇది డాల్ మేకింగ్ అంటే ఇప్పుడు షో లాగా ఉంటుంది కదా, పప్పెట్ లాగా, అట్లాంటి షోకి రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఇల్లు ముగ్గేస్తున్నారు ఇది గోడ మీద. ఇదేమో ఇట్లా సెల్ఫీ స్పాట్ లాగా, సెల్ఫీస్ దిగడానికి డాల్ ఉంటుంది. అందులో మీరు ఏం లేదు, జస్ట్ ఫేస్ పెట్టి దాని మీద నించాలి, హెడ్ బయటికి కనిపిస్తుంది, ఫోటో లాగా ఉంటుంది. ఇక్కడేమో వాల్ పాట్స్ తోటి చేసినారు, అంటే పాట్స్ పైన పెట్టి స్టాక్ చేసి వాల్ లాగా చేసినారు. ఇక్కడ లోపల పాట్స్ చేసే వాళ్ళు ఉన్నారు, పాట్ అవన్నీ. ఇక్కడ పక్కనే పాట్స్ చేసినారు, షాప్ ఉంది. కుండ తయారు చేసే విధానం ఉంది, ఇక్కడ కుండలు తయారు చేస్తున్నారు. అన్ని పక్కన కుండలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఆమె ఇసురాయి తోటి ఇసురుతుంది, ఇక్కడేమో చెరుగుతుంది బియ్యం. ఇక్కడ ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. అప్పట్లో గేమ్స్ ఉంటాయి కదా అట్లా. పక్కన ఒక తాతయ్య కూర్చుంటే వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. దాని తర్వాత ఇక్కడ బోనాలు, పోతరాజు ఉన్నది, ఇట్లా ఏం చేస్తారో అట్లా ఉంది. ఇక్కడ కూడా ఇంకొకటి ఫేస్ పెట్టుకోవడానికి సెల్ఫీ ఫోటో తీసుకునేది ప్లేస్. కూరగాయలు అమ్ముతున్నట్టు ఇది. ఇంకొకటి ఇది కథకళి. మళ్ళీ ఇట్లాంటి చాలా ఉన్నాయి. పైన ఏమో చూసేయడానికి వెళ్ళిన, చాలామంది ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ. ఇదేమో భరతనాట్యం, ఫొటోస్ దిగుతున్నారని నేను ఆగిపోయినా. కథకళి, ఆ ఫేస్ కరెక్ట్ సూట్ అయింది అనుకుంటా. ఇది మణిపూర్ది డాన్స్ ఫామ్. ఇంకా అది మణిపూర్ డాన్స్ ఫామ్ అంటే మీకు అర్థమైపోతుంది, అది మణిపూరి. ఇది భరతనాట్యం అందరికీ తెలుసు, కూచిపూడి. ఇక్కడ వాటర్ లాగా ఉంది, పాండ్ లాగా, చిన్న పాండ్. సో అక్కడ బోటింగ్ ఉందని మేము కూడా వెళ్తున్నాం. ఇక్కడ కొద్దిసేపు ఫొటోస్ తీసుకున్నాం. మా ఖుషితోటి చెప్పిన కదా చెల్లి అని, అక్కడ ఫోటో తీసుకుంటున్నాము. అక్కడ మా తమ్ముడు కూడా ఉన్నాడు, గన్ పట్టుకొచ్చుకున్నాడు, అని బొమ్మ గన్. మా పప్ప నా ఫోటో తీస్తున్నాడు. అన్ని రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చిన్న ర్యాబిట్స్ క్యూట్గా ఉన్నాయి. అటువైపు ఇంకా ప్యారెట్స్, బర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు వెళ్ళి చూడండి. దాని తర్వాత ఇక్కడ అయిపోయినాక మేము చూసేటప్పటికి ఒక ప్రోగ్రామ్ జరుగుతుండే, డాన్స్ చేస్తుండే వాళ్ళు. కూర్చొని చూసినాం, చాలా బాగుండే డాన్స్, చాలా బాగా చేసినారు. దాని తర్వాత పక్కన స్టాల్స్ కూడా పెట్టినారు, హోమ్ మేడ్ ఫుడ్, పానీపూరి, సమోసా అట్లా చాలా పెట్టినారు. నేను చాలా ఫొటోస్ దిగిన, చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి. బాయ్.